హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈ రోజు మార్కెట్స్లో కూడా బంపర్ ర్యాలీ అనేది కంటిన్యూ అవ్వడం జరిగింది. బట్ లిమిటెడ్గా ఇండెక్స్లో అండ్ లార్జ్ క్యాప్ కంపెనీస్లో అయితే ఈ ర్యాలీ చూడడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్, ఫైనాన్షియల్ సెక్టార్ కాకుండా మిగతా అన్ని సెక్టార్స్లో సెల్లింగ్ ప్రెషర్ అనేది అయితే హెవీగా కనిపించడం జరిగింది. ఎస్పెషల్లీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో అయితే చాలా వరకు సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. సో బికాస్ ఆఫ్ ద ప్రాఫిట్ బుకింగ్. సో సెన్సెక్స్ అండ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే, బ్యాంక్ నిఫ్టీలో అయితే అల్టిమేట్లీ చాలా మంచి సూపర్ ర్యాలీ అయితే ఈరోజు చూడడం జరిగింది. సో చాలా వరకు ఫైనాన్షియల్ సెక్టార్స్ ఈరోజు చాలా ర్యాలీ తీసాయి. ఎస్పెషల్లీ ఎస్బీఐ బ్యాంక్ రిజల్ట్స్ కూడా దానికి ఒక పాజిటివ్ రీజన్గా చెప్పవచ్చు. హెచ్డిఎఫ్సి ట్విన్స్ కూడా చాలా మంచి ర్యాలీ అయితే కంటిన్యూగా 3 days నుంచి ర్యాలీ తీస్తూ ఉన్నాయి. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అండ్ ఇట్ మూవ్డ్ అప్ ద ఫైనాన్షియల్ సెక్టర్ టుడే అప్వర్డ్స్. సో అదేవిధంగా ఈరోజు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కొన్ని కంపెనీస్ యొక్క స్టాక్ అనాలిసిస్ చూద్దాం. అంతేకాకుండా వొడాఫోన్ ఐడియాలో కుమార్ మంగళం బిర్లా గారు రిక్వెస్ట్ ఏదైతే చేశారో చైర్మన్గా అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పదవి నుంచి దిగిపోతాను అని చెప్పేసి దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఆఫ్టర్ మార్కింగ్ అవర్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ వొడాఫోన్ ఐడియా 18% వరకు ఈరోజు కరెక్షన్ అవ్వడం, ₹6 క్లోజ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ అదర్ న్యూస్. సో దాని గురించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. సో మీరు కనుక పిఎన్జీ అఫీషియల్లో లేనట్టయితే ఒకసారి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు యూస్ఫుల్ అవుతుంది అంటే కనుక దీంట్లో ఇస్తున్న అప్డేట్స్ యూ కెన్ కంటిన్యూ ఫర్దర్. సో క్వార్టర్లీ రిజల్ట్స్ పోస్ట్ చేసిన ఎస్బీఐ యొక్క ప్రాఫిట్స్ చూసినట్టయితే ఈరోజు అల్టిమేట్లీ నెట్ ప్రాఫిట్ అనేది బెటర్ దెన్ ఎవర్ అండి. 6,504 crores నెట్ ప్రాఫిట్ని పోస్ట్ చేయడం జరిగింది, విచ్ ఈజ్ 55% హయ్యర్ దెన్ ద ప్రీవియస్ క్వార్టర్ అండి. 4,189 crores నుంచి చాలా మంచి జంప్ అయితే మనకి క్వార్టర్లీ రిజల్ట్స్లో కనిపించడం జరిగింది డిస్పైట్ ఆఫ్ ఆల్ ద పాండమిక్ ఇష్యూస్. సో మిగతా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్తో చూసుకున్నట్టయితే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా మంచి అండర్ కంట్రోల్లో ఉన్నట్టయితే కనిపిస్తుంది, విచ్ ఈజ్ 5.32%, 15,666 crores అయితే స్లిప్పేజెస్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో బిజినెస్ రీస్ట్రక్చరింగ్ చూసినట్టయితే మనకి రిటర్న్ ఆన్ అసెట్ చూడండి 0.57కి పెరగడం జరిగింది, విచ్ ఈజ్ 0.42 ఇన్ ద సేమ్ క్వార్టర్ లాస్ట్ ఇయర్. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసిన 8.55 నుంచి 12.12కి 12కి పెరగడం అయితే కనిపిస్తుంది. ఎర్నింగ్ పర్ షేర్ చూడండి 18.83 నుంచి 29.23 రూపీస్కి పర్ షేర్ ఎర్నింగ్ అయితే పెరగడం కనిపిస్తుంది, విచ్ ఈజ్ వెరీ గుడ్. సో దీని యొక్క బిజినెస్ మోడల్ గురించిన పోస్ట్ అయితే మనకి టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. యూ కెన్ అబ్జర్వ్ ఇట్, యోనో హైలైట్స్ అని చెప్పేసి. పర్ డే 15,077 ఆన్ అండ్ యావరేజ్గా అకౌంట్స్ ఓపెన్ చేస్తున్న ఎలిఫెంట్ బ్యాంక్ అండి ఇన్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్స్లో. సో విచ్ ఈజ్ వెరీ గ్రేట్ అండ్ రిజల్ట్స్ ఆల్సో గుడ్. సో దట్స్ ద రీజన్ ఈరోజు 2.5% వరకు ర్యాలీ అయితే మనకి దీంట్లో కనిపించడం జరిగింది. సో దీని గురించిన నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రేషియో కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు, రిటైల్ సెక్టర్లో కార్పొరేట్ సెక్టర్లో ఎలా ఉంది అని చెప్పేసి. సో June 21లో అయితే అండర్ కంట్రోల్లో ఉంది అని చెప్పవచ్చు. ప్రీవియస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ 64,926 crores అనేది రిటైల్ సెగ్మెంట్లో కనిపిస్తూ ఉంటే ప్రజెంట్ అయితే 70,121 crores అనేది కనిపిస్తుంది. రేషియో పరంగా చూసినట్టయితే 5.13%గా కనిపిస్తూ ఉంది రిటైల్ సెక్టార్లో. సో కార్పొరేట్ సెక్టార్లో చూసినట్టయితే 7.73% అనేది June 20లో ఉన్నట్టయితే 7.83 అనేది మనకి June 21లో కనిపిస్తుంది. సో ఓవరాల్గా తగ్గుతూ కనిపించింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకున్నట్టయితే. సో 5.44 టోటల్ పర్సంటేజ్ పరంగా చూసినట్టయితే ఎన్పిఎస్ సెగ్మెంట్ టోటల్గా రిటైల్ అండ్ కార్పొరేట్ అండ్ ఇంటర్నేషనల్ టోటల్గా చూసినట్టయితే 5.44% రేషియోస్ ఎన్పిఎస్ ఉండేది 5.32కి అయితే తగ్గడం కనిపిస్తుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. క్వార్టర్ అండ్ క్వార్టర్ చూసినట్టయితే పెరిగాయి, అన్ని బ్యాంక్స్లో పెరిగాయి, అదేవిధంగా ఈ బ్యాంక్లో కూడా పెరగడం కనిపిస్తుంది. సో ఎస్బీఐ రిజల్ట్స్ యొక్క న్యూస్ తర్వాత వోడాఫోన్ యొక్క న్యూస్ చూసినట్టయితే ఈరోజు 18% ఫాలో అవడానికి రీజన్ ఏంటి అంటే కుమార్ మంగళం బిర్లా గారు లాస్ట్ మంత్ ఆల్రెడీ గవర్నమెంట్కి ఒక లెటర్ రాయడం జరిగింది, విచ్ ఈజ్ హీ వాంట్ టు గివ్ అప్ హిస్ స్టేక్ అండి. ఆయనకు ఆ కంపెనీలో ఉన్న స్టేక్ని గివ్ అప్ చేస్తాను, ఏదైనా ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ ఏది అంటే ఆల్మోస్ట్ ఇంకా పబ్లిక్ సెక్టార్ అంటే టెలికాంలో చూసినట్టయితే బిఎస్ఎన్ఎల్ ఉంది. సో బిఎస్ఎన్ఎల్తో మిళితం చేయాల్సిన అవసరం అయితే వోడాఫోన్కు ఉంది, ఎందుకంటే ఏజీఆర్లో కూడా సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి పాజిటివ్ న్యూస్ అయితే లేదు. సో నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ కంపెనీ, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి బ్యాంక్రప్సీ అని చెప్పేసి అయితే ఈరోజు ఏదైతే న్యూస్ వచ్చిందో ఆ న్యూస్ తర్వాత 18% ఫాలో అవడం జరిగింది. సో ఆఫ్టర్ ద మార్కెట్ అవర్స్ అయితే ఈయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ తర్వాతనైతే అనౌన్స్ చేయడం జరిగింది.
he is going to be step down from the non-executive director and non-executive chairman from the company అని చెప్పేసి. సో ఈ న్యూస్ కూడా రేపు కమింగ్ డేస్లో మనకి నెగిటివ్గానే ఉండే ఛాన్సెస్ ఉంది. సో వోడాఫోన్ అయితే బ్యాంక్రప్సీ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది అని చెప్పేసి ఈయన ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు చాలా రోజుల నుంచి. సో ఏజీఆర్ న్యూస్లో నెగిటివ్, అడిక్విటీ మారటోరియంలో ఏదైనా పాజిటివ్ వస్తుంది అనుకున్నా కూడా ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ అయితే కనిపించలేదు. గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటి హెల్పింగ్ హ్యాండ్ అయితే కనిపించలేదు. సో అట్లీస్ట్ ఫ్లోర్ ప్రైసింగ్ రిజైమ్ నుంచి, అంటే ఏదైనా ఫ్లోర్ ప్రైస్ను గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే బేస్ ప్రైస్ని, ఆ న్యూస్ వల్లనైనా పాజిటివ్గా దీంట్లో ఎవరైనా ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అవుతారు అనుకుంటే అటువంటి న్యూస్ కూడా ఏది లేదు కాబట్టి, సో నోబడీ ఈజ్ గోయింగ్ టు బి ఇంట్రెస్టెడ్, నోబడీ ఈజ్ గోయింగ్ టు బి సేవ్ ద కంపెనీ. సో అని చెప్పేసి అయితే ఈయన గారు దీంట్లో నుంచి అయితే ఎగ్జిట్ అవుతూ కనిపిస్తూ ఉన్నారు ఫ్రమ్ హిస్ పొజిషన్స్ అనమాట. సో నిఫ్టీ ఈరోజు 0.79%, 128 పాయింట్స్, సెన్సెక్స్ 546 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ 820 పాయింట్స్ ర్యాలీ తీసింది. సో ఓవరాల్గా ర్యాలీ అనేది కనిపించిన మీరు మిడ్ క్యాప్ సెక్టర్లో చూడండి 337 పాయింట్స్ ఫాలో అవడం కనిపిస్తుంది, విచ్ ఈజ్ 1.19%. సో మిడ్ క్యాప్లో ఫాలింగ్ కనిపించింది, స్మాల్ క్యాప్లో ఫాలింగ్ కనిపించింది. అడ్వాన్స్ అండ్ డిక్లైన్స్ చూసుకున్నట్టయితే 1297 షేర్స్ వర్ ట్రేడింగ్ ఎట్ నెగటివ్ అండి. సో ఓవరాల్గా చూసినట్టయితే మనకి 2/3 షేర్స్ అయితే మనకి నెగిటివ్గానే ఈరోజు క్లోజ్ అవ్వడం కనిపించింది, విచ్ ఈజ్ పాజిటివ్ ఓన్లీ 509 షేర్స్ అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ బ్రాడర్ మార్కెట్లో అయితే నెగిటివ్ ప్రెషర్ అనేది కనిపించింది, సెల్లింగ్ ప్రెషర్ అనేది. సో వీ కెన్ సీ ఇట్ ఇన్ ద సెక్టార్ వైజ్ ఆల్సో. దిస్ ఈస్ ద కాల్డ్ ఇండెక్స్ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు, మార్కెట్ ఇండెక్స్ మేనేజ్మెంట్ అనేది. సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఎలాగుంటుందో సో అలాగే ఇప్పుడు స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ అయితే లార్జ్ క్యాప్స్ కంటే ఎక్కువగా హైయెస్ట్గా ర్యాలీ తీసాయి కాబట్టి, సో దాంట్లో నుంచి లార్జ్ ఇన్వెస్టర్స్ సేల్ చేసి లార్జ్ క్యాప్ కంపెనీస్లోకి లేదంటే వేరే బెటర్ కంపెనీస్లోకి అయితే షిఫ్ట్ అవుతూ ఉన్నారు అనేది అయితే అర్థం చేసుకోవచ్చు. సో నిఫ్టీ 50 అనేది ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ చూసినట్టయితే 16,130 లెవెల్స్ నుంచి 65 పాయింట్స్ అప్పర్ సైడ్లో ఓపెన్ అయ్యి అక్కడ నుంచి కేవలం 20 పాయింట్సే డౌన్ అయిందండి. సో 176ని బాటమ్ చేస్తూ లో చేస్తూ హైయెస్ట్ 290 ఫ్రెష్ హైస్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది, 16,290 లెవెల్స్ని. సో ఓపెన్ ప్రైస్తో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 63 పాయింట్స్ అయితే అప్పర్ సైడ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో ప్రీవియస్ క్లోజ్తో చూసుకున్నట్టయితే 128 పాయింట్స్ ర్యాలీ అనేది అయితే మనకి ఈరోజు నిఫ్టీలో కనిపించింది. బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే అల్టిమేట్లీ ఇట్ ఈస్ 820 పాయింట్స్ ర్యాలీ అండ్ దిస్ మూమెంట్ అనేది చాలా పాజిటివ్గా చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చెప్తున్నాను బ్యాంక్ నిఫ్టీలో మనకి ర్యాలీ అనేది బ్యాలెన్స్ ఉంది. నిఫ్టీతో కంపేర్ చేసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ అంతగా పర్ఫామ్ చేయలేదు కాబట్టి పర్ఫామ్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి. సో దీస్ ఆర్ ద లాస్ట్ 3 డేస్ అండి దట్ వాజ్ ప్రూవ్డ్ దట్ బ్యాంక్ నిఫ్టీ ఫిల్ ద గ్యాప్ అని చెప్పేసి. ఎస్టర్డే చూసిన వీడియోలో చూసినా కూడా గ్యాప్ ఫిల్అప్ అయింది. అదేవిధంగా మంత్లీ రిటర్న్స్ చూసుకున్నట్టయితే మీకు నిఫ్టీ కంటే బెటర్ రిటర్న్స్ని ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో మీరు చూడొచ్చండి. వీ కెన్ సీ దట్. సో 36,000 పాయింట్స్ని కూడా ఈరోజు బ్రేక్ చేస్తూ అప్పర్ సైడ్ అయితే 36,290ని టచ్ చేయడం జరిగింది. సో విచ్ ఈజ్ ఆల్ టైమ్ హై 37,708ని కూడా టచ్ చేస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. కాకపోతే రేపైతే నేను నెగటివ్నెస్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో బికాజ్ కంటిన్యూగా 2 డేస్ నుంచి ఏదైతే ర్యాలీ కనిపించిందో ఇట్ విల్ బి టేక్ సమ్ హాల్ట్ అండి. సో వీ విల్ సీ ఇన్ ద చార్ట్ ప్యాటర్న్. సో రిటర్న్స్ చూసినట్టయితే నిఫ్టీ యొక్క రిటర్న్స్ 1 వీక్లో 3.5%, 1 మంత్లో 3.41%, 3 మంత్స్లో 12.16% కనిపిస్తున్నాయి. సో బ్యాంక్ నిఫ్టీలో చూడండి, నిఫ్టీతో కంపేర్ చేసుకున్నట్టయితే 1 మంత్లో 3.41%తో 3.5% అనేది బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. 1 వీక్లో కూడా 4.33% అనేది కనిపిస్తుంది. సో మంత్లీ వైజ్గా వీక్లీ వైజ్గా నిఫ్టీ కంటే అవుట్ పర్ఫామ్ బ్యాంక్ నిఫ్టీ చేయడం అనేది వెరీ రేర్. సో వీఆర్ అబ్జర్వింగ్ ఇట్ నవ్ అండి. సో బికాస్ ఆఫ్ దిస్ ర్యాలీ. సో సెక్టోరియల్ ఇండైసెస్ చూసినట్టయితే రియాలిటీ 1.6%, నిఫ్టీ మీడియా 1.2%, నిఫ్టీ ఆటోలో 0.9% ఫాలో అవడం అయితే కనిపిస్తుంది. ఓన్లీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ పిఎస్యూ బ్యాంక్స్ అనేవి ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం కనిపించింది. దట్ ఈస్ ద రీజన్ బ్యాంక్ నిఫ్టీ రేజ్ అవ్వడం కనిపించింది. సో టాప్ గెయినర్స్లో చూసినట్టయితే మనకి ఆల్ ఆర్ ద బ్యాంక్స్ అండి. ఎస్బీఐ, ఐసిఐసిఐ, కోటక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి, ద 5th వన్ ఆల్సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. సో ఓవరాల్గా బ్యాంక్ యొక్క ర్యాలీ అనేది ఈరోజు అయితే మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. టాప్ లూజర్స్లో గ్రాసిమ్, టైటాన్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్ అనేవి కనిపించడం జరిగింది. సో దీస్ ఆర్ ద మార్కెట్ మూమెంట్స్ అండి. సో రిజల్ట్స్ గురించిన డీటెయిల్స్ అయితే మీరు దీంట్లో అబ్జర్వ్ చేయవచ్చు. సో ఈరోజు ఎఫ్ఐడిఐ డేటా చూసుకున్న ఎఫ్ఐఎస్ నుంచి అయితే 2,828 crores అనేది బయ్యింగ్ అనేది కనిపిస్తుంది. బట్ దేర్ ఆర్ సమ్ బల్క్ డీల్స్ అండి. బికాస్ ఆఫ్ దట్ బల్క్ డీల్స్ కోఫోర్జ్ అండ్ సమ్ అదర్ కంపెనీ. సో ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ 2,800 crores. సో డిఐఎస్లో చూసినట్టయితే 411 crores సెల్లింగ్ అనేది కనిపించింది, విచ్ ఈస్ లోవర్. సో కంపారేటివ్లీ ప్రీవియస్ మంత్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే లాస్ట్ 2 డేస్ నుంచి అయితే ఎఫ్ఐఎస్ నుంచి బయ్యింగ్ అనేది అయితే కనిపిస్తుంది. సో కంపెనీ వైజ్గా నేను ఆల్మోస్ట్ 16 కంపెనీస్ రిజల్ట్స్ని ఇప్పుడు ఈవినింగ్ పోస్ట్ చేయడం జరిగింది. సో బిఫోర్ మార్కెట్ అవర్స్ కూడా మార్నింగ్
ఆల్మోస్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్, ఐఏఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్మెంట్, తిరుపతి ఫోర్జ్ అనేవి 3 కంపెనీస్ గురించి అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఐఏఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్మెంట్లో రిజల్ట్స్ అనేవి బాగున్నాయి. సో అందువల్ల ఈ రోజు అయితే ఆల్మోస్ట్ 12 to 14% వరకు ర్యాలీ అనేది దీంట్లో కనిపించడం జరిగింది. సో దీని యొక్క రిజల్ట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ 16 కంపెనీస్లో అన్ని కంపెనీస్ యొక్క డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. వాటి గురించిన కమెంట్ను కూడా ఇవ్వడం జరిగింది. టర్న్ అరౌండ్ స్టోరీ అనేది సుమిత్ ఇండస్ట్రీస్లో స్టేబుల్గా ఉంది అని చెప్పేసి, టైటాన్లో బిలో ఎక్స్పెక్టేషన్స్ రిజల్ట్స్, అందుకే ఈ రోజు టాప్ లూజర్స్లో సెకండ్ ప్లేస్లో ఉంది. మయూరి యూనికాటర్స్ గుడ్ నంబర్స్ అండ్ గ్రీన్ ప్లే ఇండస్ట్రీస్ స్టేబుల్గా రిజల్ట్స్ ఉన్నాయి. సొనాటా సాఫ్ట్వేర్లో గుడ్ నంబర్స్ అండి. వర్ధమాన్ స్పెషల్స్ గుడ్ నంబర్స్. సో దీంట్లో ఫార్మా కంపెనీకి సంబంధించిన ఒక కంపెనీ, అదేవిధంగా భారత్ బిజ్లీ అండ్ గోద్రేజ్ కన్జ్యూమర్లో కూడా 79 years ఓల్డ్ అదిత్ గోద్రేజ్ గారు అయితే ఈరోజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి స్టెప్ డౌన్ అవ్వడం జరిగింది. సో అది కూడా వన్ ఆఫ్ ద న్యూస్ అండి. సో అంతేకాకుండా చంబల్ ఫర్టిలైజర్స్ గుడ్స్, సుబ్రోస్ ఈజ్ బిలో ఎక్స్పెక్టేషన్, బోస్క్ ఈజ్ స్టేబుల్ అండి. సో దీంట్లో 3 కంపెనీస్ యొక్క డీటెయిల్స్ చూద్దాం మనం. సో వన్ ఆఫ్ దెమ్ ఈజ్ సుమిటోమో కెమికల్స్ అండి. సో సుమిటోమో కెమికల్స్ పేరెంటల్ కంపెనీ వచ్చేసి జపాన్కి సంబంధించిన సుమిటోమో కెమికల్స్ కంపెనీ. సో యాక్చువల్గా ఇది ఫర్టిలైజర్ కంపెనీ అండ్ యానిమల్ ఫీడింగ్స్లో కూడా దీని యొక్క మార్కెట్ షేర్ అనేది ఉంది. సో ఇది లాంగ్ టర్మ్ 305 నుంచి అయితే మనం దీన్ని ట్రాక్ చేయడం జరిగింది, ఎంట్రీ తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ ఈ రోజు అయితే ఆల్మోస్ట్ 4% వరకు ఫాలో అవడం అయితే కనిపించింది. 460 లెవెల్స్ నుంచి మనకి రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తుంది. సో 431లో ఈ రోజు అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో 420 లెవెల్స్లో సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తుంది. 420 కంటే బిలో వచ్చినట్టయితే దీన్ని మీరు లాంగ్ టర్మ్ వ్యూకి అయితే అబ్జర్వ్ చేయవచ్చు. సుమిటోమో కెమికల్స్ యొక్క రిజల్ట్స్ అనేవి చాలా బాగున్నాయి. సో వీ కెన్ సీ ద రిజల్ట్స్ హియర్. దీస్ ఆర్ ద రిజల్ట్స్ అండి. సో ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్టయితే 21% రెవెన్యూ పెరిగింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ 46% రెవెన్యూ పెరిగింది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 111% పెరిగితే ఇయర్ ఆన్ ఇయర్ 26% పెరిగింది. నెట్ ప్రాఫిట్ చూసుకున్నా కూడా మనకి 34% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అండ్ 96% క్వార్టర్ ఆన్ క్వార్టర్ గ్రోత్ కనిపిస్తుంది. ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ప్రీవియస్ క్వార్టర్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఇంప్రూవ్ అవుతూ కనిపిస్తూ ఉన్నాయి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతూ కనిపిస్తుంది పర్సంటేజ్. సో ఓవరాల్గా 22,329 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ విచ్ ఈస్ క్లోజింగ్ ఎట్ 431 లెవెల్స్ టుడే. సో 420 లెవెల్స్కి వస్తే దీన్ని మీరు బై చేయవచ్చండి. సో 85 రూపీస్లో ట్రేడ్ అవుతున్న కంపెనీ గురించి చెప్పాను కదండి, లైకా ల్యాబ్స్ అండి. సో లైకా ల్యాబ్స్లో ఎంట్రీ అవ్వాలి అని దీని వీడియోలో ఇంక్లూడ్ చేయలేదు, జస్ట్ టెక్నికల్గా గుడ్ ఉంది అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఈ రోజు రిజల్ట్స్ బాగున్నాయి కానీ కంపెనీ ఫండమెంటల్స్ ఆర్ వెరీ వీక్. సో యూ హ్యావ్ టు అబ్జర్వ్ దట్. సో నెగటివ్ బుక్ వాల్యూతో ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ, హైడేట్లో ఉన్న కంపెనీ, వెరీ మైక్రో క్యాప్ కంపెనీ, 238 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. ఓన్లీ రిస్కీ ప్లేయర్స్ కెన్ అబ్జర్వ్ దిస్ అండి. ఓకే, బట్ రిజల్ట్స్ విచ్ ఈస్ పోస్టెడ్ ఈస్ వెరీ గుడ్. అల్టిమేట్లీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ 104% గ్రోత్ అనేది కనిపించింది. రెవెన్యూలో 172% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కనిపించింది విచ్ ఈస్ 49 crores. అండ్ నెట్ ప్రాఫిట్లో చూసినట్టయితే లాస్ మేకింగ్ కంపెనీ లాస్ట్ ఇయర్ జూన్లో చూసుకున్నట్టయితే 5 crores లాస్ మేకింగ్ కంపెనీ ప్రజెంట్ 20 crores ప్రాఫిట్ని చూపించడం జరిగింది విచ్ ఈస్ అల్టిమేట్లీ గుడ్. లాస్ట్ క్వార్టర్లో చూసిన కేవలం 1 crore ప్రాఫిట్ని చూపించిన కంపెనీ ప్రజెంట్ ఇట్ ఈస్ ఎట్ 20 crores ప్రాఫిట్ అండి, నెట్ ప్రాఫిట్ విచ్ ఈస్ ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ లుకింగ్ హియర్ అబ్జర్వ్ హియర్ 61% అండి విచ్ ఈస్ వెరీ గుడ్. సో 6.81 రూపీస్ పర్ షేర్కి ఎర్న్ చేస్తున్న కంపెనీ విచ్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 85 రూపీస్. సో దీని యొక్క చార్ట్ చూసినట్టయితే కనుక మనకి దీంట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే హైయెస్ట్ అప్పర్ సర్క్యూట్స్ అండ్ హైయెస్ట్ డౌనర్ సర్క్యూట్స్, లోవర్ సర్క్యూట్స్ని టచ్ చేస్తూ ఉన్న కంపెనీ. సో వాల్యూమ్స్ ఆర్ వెరీ లో. అల్టిమేట్లీ దీంట్లో 20,000 30,000 పర్ డే ట్రేడ్ అయ్యే కంపెనీ. బట్ ఇప్పుడైతే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అయితే వాల్యూమ్స్ ఆర్ గ్రోయింగ్. సో యూ కెన్ అబ్జర్వ్ దిస్ హియర్. బట్ డోంట్ ట్రస్ట్ దిస్ వాల్యూమ్స్, don't invest because of the volumes only. You have to observe the fundamentals. So fundamentals are weak, I said already. But testing amounts గురించి అయితే మీరు 10 to 20% మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా అంటే 10,000 20,000 ఇట్లాంటి అమౌంట్స్ని ఇన్వెస్ట్ చేసి వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ అప్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఇన్ అప్పర్ ట్రెండ్ ఇన్ యువర్ ఎక్స్పెక్టెడ్ వే యూ కెన్ యాడ్ అక్యుములేట్ అండి. ఓకే, సో థర్డ్ స్టాక్ వచ్చేసి భారత్ బిజ్లీ అండి. భారత్ బిజ్లీ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ రెవెన్యూలో కాస్త 2 crores తగ్గడం జరిగింది 290 crores నుంచి. బట్ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్టయితే 300% గ్రోత్ అనేది కనిపించింది విచ్ ఇస్ 72 crores ఇన్ June 2020, 288 crores ఇన్ June 21. సో లాస్ మేకింగ్ కంపెనీ ఇన్ June 20 అండి. ప్రజెంట్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ప్రాఫిట్ మేకింగ్ విచ్ ఈస్ 14 crores విచ్ ఈస్ వెరీ గుడ్. అల్టిమేట్లీ 256% గ్రోత్ ఇన్ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ 8% గ్రోత్ ఇన్ నెట్ ప్రాఫిట్స్ ఇన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్. ఓవరాల్గా చూసినట్టయితే
ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అనేది స్టేబుల్గా ఇంప్రూవ్ అవుతూ కనిపిస్తూ ఉంది అండ్ ఎర్నింగ్ పర్ షేర్ అనేది 24 రూపీస్గా కనిపిస్తూ ఉంది. సో దీని యొక్క చార్ట్ కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. సో భారత్ బిజ్లీ యొక్క మనకి స్టాక్ యొక్క చార్ట్ చూసినట్టయితే 1405 రూపీస్లో ట్రేడ్ అవుతుందండి. డోంట్ బై ఇట్ దీస్ లెవెల్స్. 1200 నుంచి 1300 మధ్యలో వచ్చినప్పుడైతే దీంట్లో మీరు ఎంట్రీ లెవెల్స్ గురించి అబ్జర్వ్ చేయమని చెప్తాను. సో దీస్ ఆర్ ద 3 స్టాక్స్ అండి. మిగతా స్టాక్స్ గురించి మీరు టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, అబ్జర్వ్ చేయవచ్చు. సో బెస్ట్ స్టాక్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది బికాజ్ వీడియో లెంత్ షుడ్ బి కన్సిడర్డ్ అనమాట. సో నిఫ్టీ 50లో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే సపోర్ట్ వచ్చేసి 16,200 లెవెల్స్లో కనిపిస్తూ ఉందండి. సో వన్స్ దీన్ని బ్రేక్ అయిందంటే 16,050 లెవెల్స్లో నెక్స్ట్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. సో ఈ రోజు అయితే గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యింది. యూ కెన్ అబ్జర్వ్ దిస్ గ్యాప్. సో ఈ గ్యాప్ని రేపు ఫిల్ చేసే అవకాశం అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో 2 డేస్ నుంచి ఏదైతే స్టీప్ ర్యాలీ వచ్చిందో రేపైతే కాస్త ప్రాఫిట్ బుకింగ్ ఉండే అవకాశం అయితే నాకు మార్కెట్లో కనిపిస్తుంది బికాస్ ఆఫ్ బ్రాడర్ మార్కెట్ ఈరోజు వీక్నెస్ ఉండడం. సో రిటైల్ ఇన్వెస్టర్స్ దే కెన్ అబ్జర్వ్ ద మార్కెట్ అండ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ద మార్కెట్ ఫాల్ దే కెన్ ఎగ్జిట్ టుమారో అండి. దిస్ ఈజ్ మై ఎక్స్పెక్టేషన్. అండ్ గ్లోబల్ మార్కెట్స్లో చూసినా కూడా డౌ జోన్స్లో వీక్నెస్ అనేది ఈరోజు అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసినట్టయితే రేపు మార్కెట్లో నెగటివ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఓవరాల్ మార్కెట్ మూమెంటమ్ ఈజ్ పాజిటివ్ ట్రెండ్. రేపు వచ్చిన ఫాల్ కూడా మనకి ఇట్ ఈస్ ఏ గుడ్ ఆపర్చునిటీ టు రీఎంట్రీ అండ్ రీఅక్యుములేట్ అనమాట. సో సపోర్ట్ వచ్చేసి 16,200 అండ్ 16,050 అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 16,290 లెవెల్స్లో ఫస్ట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు 2 టైమ్స్ టాప్అప్ని టచ్ అయ్యి అక్కడ నుంచి అయితే సెల్లింగ్ ప్రెషర్ చూడడం జరిగింది. డే ఇంట్రాడేలో చూసినట్టయితే 16,290ని బ్రేక్ చేస్తూ అప్పర్ సైడ్లో ఓపెన్ అయినట్టయితే 16,400 లెవెల్స్లో మనకి నెక్స్ట్ న్యూ హైస్ని మనం చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో రేపు ఎటువంటి గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా మేబీ దెర్ విల్ బీ ఏ సెల్లింగ్ ప్రెషర్ ఇన్ ద మార్కెట్ అండి. సో దిస్ ఈజ్ మై అజంప్షన్ ఓన్లీ. సో నిన్నటి వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. 16th జూలైన ఏదైతే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ని ఫిల్ చేస్తుందని మార్కెట్ ఈరోజు కంప్లీట్గా ఫిల్ చేయడం జరిగింది. యూ కెన్ అబ్జర్వ్ దిస్ ఇట్ హియర్. సో 35,300 నుంచి 35,690 లెవెల్స్లో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఈరోజు ఫిల్ చేయడం జరిగింది. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే సపోర్ట్ వచ్చేసి 35,692 లెవెల్స్లో కనిపిస్తుంది. నెక్స్ట్ సపోర్ట్ విల్ బీ వన్స్ ఇట్ ఈస్ బ్రేక్ 35,330 లెవెల్స్లో నెక్స్ట్ సపోర్ట్ అనేది కనిపించే అవకాశం ఉందన్నమాట. సో 36,000 కంటే ఎబోనే క్లోజ్ అవడం అనేది బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్. సో 36,200 లెవెల్స్లో మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో 200 లెవెల్స్ని బ్రేక్ చేస్తూ పాజిటివ్గా రేపు కూడా కొన్ని కంపెనీస్ యొక్క రిజల్ట్స్ ఉన్నాయి కదా. సో వాటి యొక్క రిజల్ట్స్ ఎటువంటి పాజిటివ్ ఇంపాక్ట్ చూపించిన మార్కెట్లో ర్యాలీ కనిపించిన 36,480 లెవెల్స్ని రేపు అబ్జర్వ్ చేసే అవకాశం ఉంది. బట్ బీ అవేర్ అండి, వీక్లీ ఎక్స్పైర్ ఉంది రేపు థర్స్డే కాబట్టి. సో మార్కెట్ అనేది కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఎక్కువగా ట్రేడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ట్యూస్డే వెడ్నెస్డే ఆల్రెడీ ర్యాలీ తీసింది కాబట్టి. సో రేపు కనుక 36,000ని సస్టైన్ కాలేకపోతేనైతే మార్కెట్లో సెల్లింగ్నెస్ అనేది కనిపించే అవకాశం ఉందన్నమాట. సెల్లింగ్ అనేది హెవీ ఫాల్ అయితే ఉండకపోవచ్చు, బట్ దేర్ విల్ బీ ఏ సెల్లింగ్ ప్రెషర్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఐ థింక్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.